యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి రేణిగుంట విమానాశ్రయం నుండి నెల్లూరుకు తిరుగు పయనమైన ముఖ్యమంత్రి వర్యులు తూకివాకం సమీపంలో ఆర్పీఆర్ కళ్యాణ మండపం నందు యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధువులను ఆశీర్వదించి మధ్యాహ్నం 12:38 రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి సాదర వీడ్కో లభించింది. డీఐజీ షీమోజీ బాజ్పాయ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్, తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, తిరుపతి మున్సిపల్ కమిషనర్ శ్రీమతి మౌర్య, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ట్రైనీ ఎస్పీ బొడ్డు హేమంత్, పలమనేరు చంద్రగిరి ఎమ్మెల్యేలు అమర్నాథ్ రెడ్డి, పులివర్తి వెంకట మునిప్రసాద్, శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు ముఖ్యమంత్రికి సాదర వీడ్కోలు పలికారు. మునుపు ఆర్పీఆర్ కళ్యాణ మండపం చేరుకున్న ముఖ్యమంత్రికి నరసింహ యాదవ్ దంపతులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వెళ్లి నూతన వధూవరులను అక్షింతలు వేసి నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆశీర్వదించారు. అనంతరం తిరుపతి ప్రెస్